మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన బస్సు గురించి మన హిమాయసాగర్ నుంచి దర్గా విలేజ్ నుంచి సాయిబాబా కాలనీ డిఫెన్స్ కాలనీ నుంచి కిస్మత్పూర్ మీదుగా కోటి వరకు వెళ్ళేది. కరోనా నుంచి రావట్లేదు బస్సు. మరియు ఓంనగర్ నుంచి ఇంద్రమ్మ కాలనీ నుంచి ఆరమేశ్వర టెంపుల్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళేది. అది కూడా కరోనా నుంచే బాగలేదు. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అన్నీ బాగా అయిపోయినాయి. కాబట్టి ఈ రోడ్లు అయిపోయినాయి కాబట్టి మన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు మరియు నరేంద్రన్న ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మన జ్ఞానేశ్వరన్న ముదిరాజు గారు, మన కాంగ్రెస్ పెద్దలు చిన్నలు ఈ కాలనీలకు బస్సు మన అప్పుడు బీఆర్ఎస్ పీరియడ్లో నుంచి రాలేదు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మన పబ్లిక్ పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరికీ కార్లు ఉన్నాయి, బస్సులు బైకులు ఉన్నాయి. కాకపోతే కాలనీలకు బస్సు వేయించగలరని మనం చేస్తున్నాను. మరియు పింఛన్ల గురించి కొత్త పింఛన్లు కూడా మనకు తొందరగా అమలు చేయాలి. పాపము విలేజ్లో అందరూ అడుగుతున్నారండి. మా కిస్మత్పూర్ విలేజ్లో గండిపేట మండలంలో ఎవరెవరికి పింఛన్లు కొత్త పింఛన్లు కానీ మరి మన భర్త చనిపోయిన వాళ్ళు పాపం వాళ్ళు చాలా ఆవేదన ఉన్నారు. పింఛన్లు తొందరగా ఇప్పించాలి. మరియు మా కిస్మత్పూర్ గ్రామంలో మన కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు మన మన్య ప్రవీణ్ కుమార్ అనే అతనికి వికలాంగుడు అతను అప్పట్లో 3 రూపాయల సైకిల్ కూడా ఇచ్చారు కృష్ణారెడ్డి ఆయన సర్పంచ్ గారు. మరి 2005లో మన వైఎస్ పీరియడ్ వరకు వైఎస్ సీఎం ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా ఇచ్చారు పింఛని. మరి ఇప్పుడు మన బీఆర్ఎస్ పీరియడ్లో ఆ వికలాంగుడని చూడకుండా కూడా మన కిస్మత్పూర్ గ్రామంలో అతను అయ్యప్ప పాటలు కూడా వాడతాడు అబ్బాయి. ఆయనకు పింఛన్ మొత్తం కట్ చేసారు. మరి వాళ్ళకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అతనికి వాళ్ళ భార్య పాచి పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. కాబట్టి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు మరి నరేంద్రన్న ముదిరాజు గారు ఆ అబ్బాయికి పింఛని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అబ్బాయికి పింఛని శాంక్షన్ చేయగలరని కోరుతున్నాను. పాపం అతనికి మెంటల్ ఎఫెక్ట్ అయింది. అతను ఏం చేస్తున్నాడో ఏమైందో అయ్యప్ప పాటలు వాడుతుండేవాడు అప్పట్లో. ప్రతి గ్రామంలో గుర్తుపడతాడు అతన్ని. కాబట్టి ఆయనకు పాపం వాళ్ళ బతుకు తెరువు చాలా ఆగమున్నది. కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.